గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటే కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే, మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని, మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాల కన్నా ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ ఎక్కడో కాడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్. మీడియా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నాయకుల మీద కథనాలు తప్పంటలేను. నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు, అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు. దానివల్ల ఏంటంటే అందరూ, మిగతా అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు. ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి. కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా, ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే పార్టీ కానీ, ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికీ ఇబ్బంది. వారి కుటుంబ సభ్యులకు, వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ. ఈరోజు అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు. సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు. వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు, ఊహించి రాసే అటువంటి కథనాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని ఎక్స్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక ఎత్తు చూడొచ్చు. కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానల్ కానీ, ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నారు, రాయకూడదని కూడా